ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమః. ఓం శ్రీ చాముండేశ్వరి దేవి నమః. ఓం శ్రీ వారాహి దేవి నమః. అందరికీ నమస్కారము. ఈ వీడియో యంత్రము మంత్రము. ముందుగా నిన్న ఒక వీడియో చేసాము. ఆ వీడియో భార్య చెప్పిన మాట భర్త వినటానికి యంత్రము మంత్రము ఒక వీడియో చేసాము. ఇవాళ రోజున కష్టాల నుంచి మనం ఎలా బయటపడాలి అని ఆలోచిస్తుంటారు. మనం ఎవరితో మాట్లాడినా కూడా మన వాళ్ళని తప్పుగా అనుకుంటారు. ఇది కూడా ఒక కష్టమే, ఇది ఒక సమస్య. మనం ఏ పని చేసినా కూడా మనకి ముందుకు పోవటం లేదు. మనకి 100 రూపాయలు ఇస్తే మనకు 200 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంట్లో అన్ని విధాలుగా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఖర్చు ఎక్కువ, వచ్చేది తక్కువ. ఎట్లా? కష్టం మీద కష్టం. ఒక సమస్య పోతే ఒక సమస్యను తొలగించేసరికి మళ్ళీ ఒక సమస్య వస్తుంది. ఏం చెయ్యాలి? ఏ గుడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఎవరిని అడగాలి? డబ్బులు ఉంటాయి, కానీ మానసికంగా ఇబ్బందులు గురవుతూ ఉంటారు. ఎలా? ఎందుకు? ఎప్పుడు తొలుగుతాయి మనకి సమస్యలు అని దీర్ఘంగా ఆలోచించి ఏమి చేయలేని పరిస్థితుల్లో తల నేలకేసి కూర్చుంటారు. ఒక సమయంలో మేము కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. ఒక సమయంలో మేము అదే పరిస్థితిలో ఉండి మేము ఇలాంటివి ఉపయోగించడం వలన ఆ సమస్యల నుంచి బయటపడ్డాం. బయటకు వచ్చి ఇలాంటివి ఇంకా కొంతమందికి ఉపయోగపడతాయి కదా, మాలాగా ఎంతోమంది ఉంటారు, వాళ్ళకి ఉపయోగపడిద్ది, వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళు సమస్య నుంచి బయటకు వచ్చి వాళ్ళు కొంచెం ప్రశాంతంగా ఉంటారు మనలాగా అని ఆలోచనతో నేను 1-2 సార్లు ఆలోచించి ఈ యంత్రము నా ఒంటి పైన కూడా ఉంది, నా శరీరం పైన ఉంటుంది ఎప్పుడు. మళ్ళీ మీకు ఒక అనుమానం రావచ్చు, ఎన్ని యంత్రాలు ఎన్ని ఉంటాయి మీ దగ్గర అనవచ్చు. నాకు ఈ 2 నెలల నుంచి నాకు ఈ సమస్య వచ్చింది, ఇబ్బంది పడుతున్నాను అనుకున్నప్పుడు నేను దాన్ని ధరించుకుంటాను. ఎందుకంటే నేను చేస్తున్నాను కాబట్టి ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క యంత్రాలు మంత్రము తంత్రము వీడియోలు చేసాను. వాటన్నిటికీ చూసుకొని నేను ఫాలో అవుతుంటాను. అదే ప్రకారం మీరు కూడా ఈ యంత్రం మీ దగ్గర ఉంచుకోండి. రాసి పూజ చేసి యంత్రం ఉంచండి. దేని మీద రాయాలి, ఎలా రాయాలి, ఎప్పుడు రాయాలి అనే ప్రశ్న. ఆదివారం రోజున రాయటం మంచి ఫలితం వస్తుంది. దేని మీద రాయాలి? పంచలోహద అంటే అది ఒక రేకు అన్నమాట. పంచలోహాలతో చేసిన రేకు. మనం రాగి రేకులు, మన తాయతలు రాయటానికి రాగి రేకులు ఉంటాయి కదా, సేమ్ అదే ప్రకారం ఇది పంచలోహాలతో చేసిన షీట్ అన్నమాట. ఆ రేకు మీద మీరు రాసి దానిపైన కొంచెము అష్టగంధం పూయండి. అష్టగంధం పూసి కుంకుమ వేయండి. కుంకుమ వేసి కొంచెం పూలు వేయండి. కొంచెం నైవేద్యం, కాయ, కర్పూరం, అగరబత్తీలు చూపించండి. ఉదయం చేయండి, సాయంత్రం కట్టుకోండి, లేదా 3 రోజులు చేయండి. ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారం ఉదయాన్నే మీ మెడలో నల్లదారము లేదా ఎర్రదారంతో మీరు కట్టుకోవచ్చు. మాకు నల్లదారం పడదండి అనుకుంటే ఎర్రదారంతో కట్టుకోండి. లేదు మాకు ఎరుపు నలుపు 2 పడదు అనుకుంటే ఇప్పుడు రంగులు కలిసిన దారము, 4-5 రకాలు కలిసిన దారము
సిల్క్గా ఉంటున్నాయి, కాటన్గా వస్తున్నాయి. ఒక దారము 10 రూపాయలు అవుతుంది. ఎక్కడైనా షాపులో దొరుకుతుంది, తీసుకుని అది దాంతో కట్టుకోవచ్చు. ఈ యంత్రము మీ మెడలో వేసుకున్న తర్వాత 3 రోజుల నుంచి ఈ యంత్రం పని మొదలవుతుంది. అప్పటికప్పుడే కాదు, 1-2 రోజులకి, 3 రోజుల నుంచి ఈ యంత్రం అనేది మీకు ఉపయోగపడుతుంది. ఈ మంత్రము ఈ విధంగా ఉంటుంది. ముందుగా ఈ వీడియో, ప్రతి ఒక్క వీడియో ఏదైనా సరే మేము చేస్తున్న వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి. అప్పుడే మీకు విషయం అర్థమైంది. మళ్ళీ ఫోన్లు చేసేది, ఫస్ట్లో చూసేది, మళ్ళీ లాస్ట్లో చూసి మధ్యలో చూడకుండా మళ్ళీ ఫోన్ చేసి అడగటం, అలా కాకుండా మీరు పూర్తిగా చూడండి. ఒక 5-6 నిమిషాలు మీరు టైం కేటాయించుకోలేకపోతే ఎట్లా? మంత్రము ఈ విధంగా ఉంటుంది. ఓం నమో సిద్ధి వినాయకాయ సర్వకార్యాని సర్వవిఘ్న ప్రశమనాయ సర్వకార్య వశీకరణాయ శ్రీ ఓం స్వాహ. నిన్న ఇచ్చిన నిన్న ఇచ్చిన మంత్రమే అదే మంత్రము ఈ యంత్రానికి కూడా ఉపయోగపడుతుంది అనుకోవచ్చు. నిన్న ఇచ్చే మళ్ళీ ఇది సేమ్ అదే మంత్రం ఇచ్చారు అనుకోవచ్చు. రెండింటికి ఉపయోగపడుతుంది మంత్రం. సర్వకార్యం వశీకరణము, సర్వ విఘ్న ప్రశమనం అంటే మనకున్న చెడు ప్రభావం తొలగిపోయి సర్వకార్యం, మనకి సర్వ పనులు మనకు అనుకూలంగా మారటానికి ఈ మంత్రము, ఈ యంత్రము ఈ యంత్రము మీరు చక్కగా చేసుకొని మీరు ధరించి చూడండి. కొంతమంది ఫోన్లు చేసి చెప్తున్నారు, అన్నా మీరు చేసినవి మేము చేసే మంచిగా మేము ఆడ 5,000 10,000 తెచ్చుకున్నా కూడా అది అంత సంతోషం అనిపించలేదు. కానీ ఈ మట్టికి మీరు చేసి మీరు చెప్పి మేము చేసుకుంటున్నాం, బాగానే ఉందన్న అని చెప్తున్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది. పోనీ మన నుంచి ఎవరైనా ఇద్దరు సంతోషంగా ఉండాలి కదా. 10 మందిలో 2 సంతోషంగా ఉండాలి, 4 సంతోషంగా ఉండాలి సార్ అంటే మనం 10 మందిలో 4కి ఉపయోగపడుతున్నాము. కొంతమంది ఉంటారు ఎవరికి దేనికి ఉపయోగపడరు, వాళ్ళ స్వార్థం వాళ్ళే, మేమే బాగుండాలి, మేమే తినాలి, మా కుటుంబం వాళ్ళే ఉండాలి, మా కుటుంబం వాళ్ళు సంతోషంగా ఉండాలి అనుకుంటారు. పక్కన వాళ్ళు సంతోషంగా మంచి బట్టలు వేసుకొని చూస్తే మళ్ళీ ఓర్చుకోలేదు, వాళ్ళకి చలి జనం వచ్చిద్ది. అక్కడ పక్కన వాళ్ళు మంచి బట్టలు వేసుకొని సంతోషంగా హ్యాపీగా ఏదైనా ఫంక్షన్ పోయి ఫంక్షన్ చేసుకుంటున్నా చూసి కడుపు మంట తట్టుకోలేక జ్వరం వచ్చింది వాళ్ళకి. మనం అట్లా కాదు, పక్కన వాళ్ళందరూ కూడా బాగుండాలి. మనం చేసే పని 10 మందికి ఉపయోగపడాలి, 10 మందికి నచ్చాలి, మన నుంచి 10 మంది సంతోషంగా ఉండాలి. ఇదే నేను చెప్తుంది, అందరికీ ఉపయోగపడాలని నేను కోరుకునేది. పక్కన వాళ్ళు బాగుండాలి, మనము బాగుండాలి, 10 మంది బాగుండాలి, 10 మందిలో మనం కూడా బాగుండాలి. ఇది ఆలోచన, ఇది మంచి ఆలోచన. కాబట్టి మనం చూసి ఓర్చుకోలేని వాళ్ళు ఉండి ఇబ్బంది పెడతారు కావాలని. అలాంటి తొలగించడానికి విఘ్న ప్రశమనాయ, మనకున్న చెడు ప్రభావాన్ని తొలగించేసి సర్వకార్యము సర్వపనులు అనుకూలపరుచు అని ఈ మంత్రం. చాలా మంచి మంత్రము ఈ యంత్రము. కష్టాల నుంచి గట్టెక్కండి, కష్టాల నుంచి బయటికి రండి, మీ సమస్యలు మీరు తొలగించుకొని మీకు మీరే సంతోషపడండి. అందరితో సమానంగా అందరితో మీరు నవ్వుతూ ఉంటారని కోరుకుంటున్నాను. ఈ శ్రీ భద్రకాళి ఛానల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళ అందరికీ కూడా
శ్రీ భద్రకాళికాదేవి ఆశీస్సులు ఉంటాయని నేను కోరుకుంటున్నాను. జై వారాహీదేవి.